హాయ్ ఫ్రెండ్స్, ముందుగా రైతు మిత్రులందరికీ కూడా నమస్కారం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఈ ఆవు రైతు కొన్నాడు. పూర్తి విషయాలు రైతు ద్వారానే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీదేనా అన్న? మీదేనా? కొనుక్కొచ్చావు? ఎంతకన్నా? 39,000. ఆవు దూడ మరియు ఆవు దూడ మరియు ఆవు 39,000 అంట. ఇది తగిన ధరనేనా? ఇది సరిపోతుందా అనేటువంటిది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి అమ్ముతావన్నా? ఇంటికే? అవునులే. ఎవరన్నా? కర్యాంలా. ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయా? ఇంటి దగ్గర ఏమో ఒకటి ఉంది, ఒకటి ఆవుంది. ఇక్కడ రా నీడకి. సెల్ నెంబర్ చెప్పన్నా. 930 90 28 92. సో ఫ్రెండ్స్, నెంబర్ అయితే నోట్ చేసి పెట్టుకోండి, అది మీకు ఎప్పటికన్నా పనికొస్తుంది. రైతు దగ్గర ఇంకా చాలా ఉన్నాయంటే ఆవులు, ఎద్దులు, ఇంకా వాటి విశేషాల గురించి మీరు తెలుసుకోవచ్చు. నెంబర్ నోట్ చేసి పెట్టుకోండి. అనవసరంగా ఫోన్ చేయొద్దండి. ఏదన్నా అవసరం ఉంటేనే ఫోన్ చేయండి, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఓకే రైట్, విశేషాలు అయితే ఇది. మరి ఆవుని ఆ రైతు అమ్మడంట. ఎందుకంటే ఇంటి దగ్గరికి ఇంటికాడ పెంచుకోవడానికి అయితే కొనుక్కొని వచ్చాడంట. పాల కోసం అయితే కొనుక్కొచ్చాను అని చెప్తున్నాడు రైతు. 39,000 అంట. మరి ఇదే అనమాట విశేషాలు. ఫ్రెండ్స్, మీతో ఒక చిన్న విన్నపం, మన ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఈ ఆవు కూడా చూడొచ్చు. ఈ ఆవు కూడా అలాగే ఉంది, కానీ దీనికి దూడ లేదు. ఈ ఆవు కూడా చాలా బాగుంది. చూడండి, మరి ఇక్కడ ఎవరు లేరు, రైతు ఎవరు లేరు, ఈ ఆవుని కొన్నట్టున్నారు. మరి జస్ట్ అట్లా ఆవుని చూడ్డానికైతే ఈ వీడియో పెట్టాను. మరి చూడొచ్చు ఈ ఆవు ధర ఎంత ఉండొచ్చు. ఇంకా అదేవిధంగా ఈ ఆవుకి ఈ ఆవు పాలిచ్చే ఆవేనా, ఇంకా మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఆవు అయితే ఈ విధంగా ఉంది. ఇది కూడా ఎరుపు రంగులోనే ఉంది, కానీ ఇది కొద్దిగా మనకు అది గిరిజాతి లాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఆవుకి పొడవైనటువంటి చెవులు ఉన్నాయి. ఇంతకుముందే నేను ఒక వీడియో కూడా చేశాను. ఈ ఆవు ఇలాంటిది ఆవు రైతుల దగ్గర ఉంది, అది రైతులు అమ్ముతారని చెప్పి ఒక వీడియో కూడా చేశాను. అలాంటిదే ఈ ఆవు. ఏమంటే ఈ ఆవు కొద్దిగా పెద్దగా ఉంది. నేను ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు అది కొద్దిగా చిన్నదనమాట. ఇంకా అది ఆవు దూడ అనుకుంటాను. ఇదైతే కొద్దిగా పెద్ద ఆవు ఫ్రెండ్స్, చాలా బాగుంది. చూడండి, దీని యొక్క చెవులు కూడా చాలా వెడల్పుగా ఉన్నాయి. ఇది గిరిజాతికి సంబంధించినటువంటిదే అనుకుందాము. మరో పక్క నుంచి చూద్దాము, ఈ ఆవుని చూసే ప్రయత్నం చేద్దాము. చూడండి, ఆవు అయితే ఈ విధంగా కనిపిస్తుంది. మరి ఈ ఆవు మీకేం తెలుసు ఈ ఆవు గురించి? అలాంటివి కూడా మీరు కామెంట్ చేయండి. అది వేరే వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు అనమాట. చాలా బాగుంటుంది. చూడండి, ఈ ఆవు చాలా సాధు అనమాట. నేను దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తున్నాను, అయినా అట్లా కొమ్ముతో అలా కూడా తల కూడా ఊపడం లేదనమాట. అంటే ఎంత సాధు జంతువు మనం తెలుసుకోవచ్చు అనమాట. నేనైతే పతికొండలో ఉన్నాను ఫ్రెండ్స్, మీతో ఈ వీడియోలోనే తీసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.